పొందినవాడు. ఆయన రాసినటువంటి ఆ మెహర్ చాలీసా పాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. దాని తనకు అర్థం కూడాను 3 చరణాలు. अवतार मेहर बाबा की जय। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण जन्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। भक्तन के जय बाबा जय जय, बाबा जान के मेहरबान। भक्तन के जय बाबा जय जय, बाबा जान के मेहरबान। उपासनी के भंडारी जय, उपासनी के भंडारी जय। सुरकुल पंकज भानु, हे सुरकुल पंकज भानु। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। सिद्ध जनन के सहन सा, जय दिव्य सनातन ज्योति। सिद्ध जनन के सहन सा, जय दिव्य सनातन ज्योति। निर्विकार जय धर्म मूर्ति, निर्विकार जय धर्म मूर्ति। जय शांति अखंड विभूति, जय शांति अखंड विभूति। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। ఈ 5-6 శరణాల కొరక సాక్ష్యం ఏమిటి అంటే, భక్తులకు నువ్వే ఆధారం. బాబా నీకు జయ జయాలు, జయ జయాలు బాబాకు చెప్తున్నాం మనం. బాబా జాన్కి మెహర్బాన్, 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 మెహర్బాన్. మెహర్బాన్ అంటే మెహర్ సూర్యుడిని, మెహర్బాన్ అంటే మెహర్ బాబా యొక్క చిన్నప్పటి నామధేయం. అంచేత బాబా జాన్కు మెహర్బాన్. ఉపాసనకి ఆయన గురువు బాబాకి. అంచేత అతనికి జ్ఞాన నిధి ఈశ్వరుడు, ఆయన జ్ఞాన నిధి ఈశ్వరుడు. ఆయన శిష్యుడుగా ఈయన కూడా ఒక విధంగా అపార జ్ఞానాన్ని, అపార జ్ఞాన నిధిని ఈయన కూడా ప్రపంచానికి పంచడం జరిగింది. అంచేత సూరకుల అంటే దేవతలందరికీ కూడా నువ్వు సూర్యుడు లాంటి వాడు అని అంటున్నారు. సిద్ధ శిరోమణి ముకుటము నీవే. సిద్ధులు వీళ్ళలో ఎంతో మంది ఉన్నతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరోమణులు అంటారు. వాళ్ళకి మొక్కుతాను నువ్వు. దివ్య సనాతన జ్యోతి, పూర్వం నుంచి అంటే యుగ యుగాల నుంచి కూడా వెలుగుతూ ఉన్నటువంటి సనాతనమైనటువంటి జ్యోతివి నీవు. ధర్మం మూర్తివి, వికారం లేనివాడివి, అఖండ శాంతి ప్రపంచానికి అందించేటటువంటి విభూతి ఉన్నవాడివి, అంటే మహిమ ఉన్నవాడివి అని ఈ 2 చరణాల్లో ఆయన ద్వారా బాబా ఆయన్ని ఆయన స్తుతింపజేసుకున్నాడు. ఇది మనం ప్రార్థన గీతంగా మనం పాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సహజీవన కార్యక్రమం
ఇది మనకు ఒక పెద్ద అవకాశం, వరం కూడా. ఎందుకంటే ఒక గంట కాలాన్ని అటు ఇటు అయినా సరే 60 నిమిషాలు ఖచ్చితంగా మనం బాబాతో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికైనా ఒక విధంగా అంగీకారాన్ని తెలపడమే కాదు, అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. అందులో మరేమీ అనుమానపడవలసిన అవసరం లేదు. అంచేత ఈ అద్భుతమైన అవకాశంలో మనం అందరితో కూడా, మనమందరమే కాకుండా మనతో మిగిలిన వాళ్ళంతా కూడా కలుసుకునే భాగ్యాన్ని బాబా ఇస్తున్నారు. అంచేత ఈ మనందరి తరపున, బాబా ప్రేమికుల లోకం తరపున, భక్త లోకం తరపున, సురలోకం తరపున కూడా ఆయనకి 1,000,000,000 పాదాభివందనాలను సమర్పించుకుంటూ, మనం ఇప్పుడు ఇందులో భాగంగా చెప్పుకున్నటువంటి ప్రవచనాల్లో నిన్న మనం చెప్పుకున్నటువంటి, పూర్తి చేసుకున్నటువంటి ఆ పేరా ఏమిటంటే పరిమితత్వం యొక్క అభాష. ఇప్పుడు మనం ఈరోజు భ్రాంతిమయ ఆలోచనకు మూల కారణం, భ్రాంతితో కూడుకున్న ఆలోచనలు మానవులకు వస్తూ ఉంటాయి. దానికి ఏమిటి మూల కారణం అనే విషయాన్ని బాబా మనకు ఈ పేరాలో చెప్తున్నారు. ఈ పేరా ఒక విధంగా చెప్పాలంటే 16 లైన్లు. ఈ 16 లైన్లు కూడా చాలా అద్భుతంగా బాబా మనకు అందజేశారు. మనం అవి చదువుకుంటూ లోనికి వెళదాం. ఆలోచన భ్రాంతిగా మారుటకు చైతన్య పరిణామ క్రమంలో ఏర్పడిన సంస్కారాలు కారణభూతమవుతాయి. ఎలా మనం ఏది చదువుకున్నా సంస్కారాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుంది. ఎందుకంటే మానవ మనుగడకే సంస్కారాలు ప్రధానమైన కారణం అయ్యేవి కనుక ఆలోచన భ్రాంతిగా మారుటకు. ఆలోచన భ్రాంతి కావడం అంటే, ఉదాహరణకి ఒక బాబా ప్రేమికుడు నేను మెహరాబాద్ లో బాబాకి ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తాను అని ఆలోచించాడు అనుకోండి, ఆయన ఆర్థిక స్థితిని ఆలోచించకుండా ఆ మాట అన్నట్టు. ఆర్థిక పరిస్థితిని ఆలోచించాలి. మెహరాబాద్ కోసం పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి ఎంత అవుతుందో ముందు ఆలోచించాలి కదా. లేదు ప్రేమ కొద్ది అని ఇచ్చాడు. చిన్నపిల్లడు అమ్మని పిలిచి, అమ్మ నీకు నేను రత్నాల హారం కొట్టానమ్మా అన్నట్టు. అటువంటి మాటలు భ్రాంతి కింద మనం తీసుకుంటాం. అలా మారడానికి చైతన్య పరిణామ క్రమంలో, అంటే ప్రారంభమైనటువంటి 7 దశల్లో ఏ సంస్కారాలు అయితే ఏర్పడ్డాయో అవే కారణం అంటాడు బాబా. మనకి వేరేగా సంస్కారాలు ఏర్పడడం లేదు. ప్రాథమికంగా ఏర్పడినటువంటి జంతు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి బలీయమై ఒక విధంగా వర్ధించేస్తున్నాయి. అందుచేత అదే ఆలోచన భ్రాంతిగా మార్చడానికి అవకాశం ఉంటాయి. కోరికలుగా వ్యక్తమయ్యే సంస్కారాలు చైతన్యం నిర్వహించే పనిని తప్పుదారి పట్టిస్తాయి. ఇది కొంచెం డిఫరెంట్ గా బాబా అంటున్నారు. కోరికలుగా వ్యక్తమయ్యే సంస్కారాలు. కోరికలుగా సంస్కారాలు ఎలా వ్యక్తం అవుతాయి? ఒక సామాన్యుడు ఆకలితో బాధపడుతున్నాడు. వాడి సంస్కారాలు లాంటివి, దరిద్రంతో బాధపడాలి కాబట్టి వాడు ఆకలితో అలమటిస్తున్నాడు. అటువంటి వాడికి ఎలాంటి సంస్కారాలు వ్యక్తం అవుతాయంటే వ్యతిరేక సంస్కారాలు ఏర్పడతాయి. ఏమిటో వ్యతిరేక సంస్కారాలు? ఆ మేడలో ఎదురుగుండా ఉన్న మేడలో ఉన్నవాడు అష్టైశ్వర్యాలతో తొలదొగుతున్నాడు, నేనేమో ఒక దరిద్రంతో మాడిపోతున్నాను, మరి నాకు ఆ పరిస్థితి వస్తే బాగున్ను. అది సంస్కారాల యొక్క ప్రాణంలో ఆలోచన తప్ప మరొకటి కాదు. అందువల్ల అలాంటివి తప్పుదారులు పట్టిస్తాయి. అందుకే నేనేదైతే ఇస్తానో దాంతో సంతృష్టి చెందు అంటాడు బాబా. బాబా మనకి ఏది ఇస్తే అదే మనకి సంతృప్తి ఇవ్వాలి తప్ప ఇంకో దాని కోసం ఆలోచించకూడదు. ఎన్నో జన్మల నుండి సంభవించే
ఎన్నో జన్మల నుండి సంభవించే అనుభవాల పర్యవసానంగా కలుగు ప్రభావం వల్ల చైతన్యంపై అదే పనిగా భారం ఏర్పడుతూనే ఉంటుంది. రోజు ఇల్లు చూస్తున్నామండి, రోజు చెత్త చేర్చిపోతుంటుంది. మనం బాగా తుడుస్తాం, చక్కగా తుడుస్తాం, కానీ మళ్ళీ ధూళి పేరుకుపోతుంది. ఎలా సాధ్యమైంది? ఆ ధూళి మనం బయటికి వెళ్ళి మన పాదాలతో తెచ్చిన ధూళే. రోజు ఎవరో కొత్త వాళ్ళు రారు కదా, మనమే బయటికి వెళ్ళి వస్తుంటాం. మన కాళ్ళ చుట్టూ ధూళి వస్తుంది, అదే పేరుకుపోతుంటుంది. మనం మరింత నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఏర్పడిన పట్ల వల్ల కూడా ధూళి వస్తుంది, అనేక కీటకాల వల్ల కూడా ధూళి చేస్తుంది. అందుచేత ఏమిటి, ఎన్నో జన్మలుగా, ఇప్పటికి మనం ఎన్ని జన్మలు ఇస్తామో ఎవరు వాళ్ళకి తెలియదు, కానీ లక్షలాది జన్మలు ఇస్తుంటాం. ఎన్ని లక్షలో పక్కన పెడితే ఈ లక్షలాది జన్మల్లో ఈ జన్మ ఏంది, అవతారుడితో సంబంధం ఏర్పరిచింది. ఒక కవి చేత ఏమైనా రాయిస్తాడు, ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయినామం అని అంటాడు. ఈ రోజు మనకు అవతార పురుషుడితో ఏర్పడిన బంధం కాదు ఇది. ఎన్నో జన్మల నుంచి దీనికి పునాది ఆయన వేస్తున్నాడు. అంచేత ఈ జన్మలో అవతార పురుషుడితో మనం ఆనందించే అవకాశం ఇచ్చాడు. అంచేత గత జన్మ నుండి సంభవించే అనుభవాలు ఎన్నెన్నో, ఆ అనుభవాలు వాటి యొక్క పర్యవసానంగా, రికోర్స్ అంటారు, పర్యవసానం అంటే రికోర్స్. ఆ పర్యవసానంగా ఏమవుతుంది, కలుగు ప్రభావం ఏర్పడుతుంది. చైతన్యంపై అదే పనిగా భారం ఏర్పడుతుంటుంది. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల ఆత్మ యొక్క అవగాహన పరిమితం అయిపోతుంది. ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మే పరమాత్మ. కానీ ఆ ఆత్మ యొక్క అవగాహన అది ఏమవుతుంది, పరిమితం అయిపోతుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. సైకిల్ ఉంది మన ఇంట్లో, పంపుచ్చుకున్నాం, గాలి కొడతాం, రోజు గాలి కొట్టుకుంటాం దానికి బయటికి వెళ్ళే ముందు. ఈ కొట్టడంలో కొంచెం ఎక్కువ కొట్టాం అనుకోండి, ఆ చూపు పేలిపోద్ది. ఇక్కడ అదే పరిస్థితి వస్తుంది. చైతన్యంపై అదే పనిగా భావం ఏర్పడుతూ ఉంటుంది. వీటి వల్ల ఆత్మ యొక్క అవగాహన పరిమితం అయిపోతుంది. అప్పుడు చూపు ఏమవుతుంది, గాలిని దాచుకోవడానికి, భద్రపరచుకోవడానికి అనుకూలం కాకుండా అయిపోతుంది. అప్పుడు దానికి ప్యాచ్ వేస్తాం. ఇక్కడ బాబా వేస్తాడు ప్యాచ్ మనకి. ఈ చూపుకి, జీవుడు అనేటువంటి చూపుకి అది తేలిపోతే ప్యాచ్ అనేస్తాడు, బాబా వేస్తాడు. అంచేత ఆత్మ యొక్క అవగాహన పరిమితం అవుతుంది. సంస్కారాల వల్ల సృష్టించబడిన కంచె, పొలాలకు కంచేస్తాం, కరెంట్లో కంచేసుకుంటాం, వీధిలో కంచేసుకుంటాం. పూర్వం ఈ కంచెలు ఉండేవి, మరి కంచెలు లేవు, కాంపౌండ్ వాల్స్ వచ్చాయి. అంటే ఏమిటి, కంచె అయితే పోవడం, కొత్త వేయడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ అయితే కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత అది మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశారు ఈయన బాబా, కాంపౌండ్ వాళ్ళని చూడండి అంత గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. వీటి వల్ల ఆత్మ యొక్క అవగాహన పరిమితం అవుతుంది. సంస్కారాల వల్ల ఏర్పడిన సృష్టించబడిన కంచెను ఆత్మ యొక్క ఆలోచనలు వేధించలేనివై చైతన్యం తనకు తానుగా ఏర్పరచుకున్న మాయాజాలపు ఊహలలో చిక్కుకొని నిస్సహాయమై బందీగా ఉండిపోతుంది. ఎన్నాడు నాకిలా
బందిఖానా ఈ జన్మలో లేదా విడుదలైనా. కాకినాడ రాజా అంటే గాంధీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి మెహరాబాద్ అని పేరు పెట్టారు. ఆ ఇల్లు కట్టుకున్న కొత్తలో ఈ పనిముట్టు కాకినాడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నన్ను చూసి పొంగిపోయాడు రాజా అని గట్టిగా హత్తుకున్నాడు. ఎలా హత్తుకున్నాడంటే అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. రాజా అని హత్తుకునేటటువంటి ఆ కౌగులింత అలా హత్తుకొని తను చాలా ఆనందించాడు అక్కడ ఉన్నంత అంతకాలం కూడా. అంతేత ఇది ఈ గీతం ఇప్పుడు ఏదైతే పాడిందో రాజా అని రాసింది. ఎన్నాళ్ళు నాకిలా బందిఖానా ఈ జన్మలో లేదా విడుదలైనా. ఎంత బాగా రాశారు చూడండి. అందుచేత కంచె యొక్క ఆలోచనలు బంధించలేనివి. చైతన్యం తన తాను మాయాజాలపు ఊహలలో చిక్కుకొని నిస్సహాయమై బందీగా ఉండిపోతుంది. ఈ ఆలోచన ప్రక్రియ మాయా ప్రభావానికి లోనై ఈ ఆలోచన ప్రక్రియ అంటే తరచూ చేసేటటువంటి ఆ ఆలోచన మాయా ప్రభావానికి లోనై పనిచేయడం అన్నది చైతన్యం పాక్షికంగా ఎదిగిన జీవుల్లోనే కాక చైతన్యం పూర్తిగా వికాసం చెందిన మానవుల్లో కూడా ఉంది. వికసించిన మానవుల్లో కూడా చైతన్యం వికసించిన మానవుల్లో కూడా ఇది ఉంది. పాక్షికంగా ఎదిగిన జీవుల్లో కూడా ఈ చైతన్యం ఆలోచన ప్రక్రియ మాయా ప్రభావానికి లోనే పనిచేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉంది అది ఎదిగిన జీవుల్లోనే కాక పాక్షికంగా చైతన్య వికాసం చెందిన మానవుల్లో కూడా ఇదే పనిచేస్తూ ఉంటుంది. అంటే టోటల్గా ఏమవుతుంది నీకు మనం జ్ఞాపకొచ్చుకున్న విషయం ఏంటి? మనం దేవుడితో ఉన్నా మనతో మనం ఉన్నా బియ్యంతో ఉన్నా సంస్కారాలు తప్పు. వాటి యొక్క ఒత్తిడి తప్పదు. వాటి వల్ల ఏర్పడేటటువంటి పరిస్థితులు తప్పవు. వాటి నుంచి తప్పించుకోలేము. మరి మార్గం ఏమిటి? గత్యంతరం ఏమిటి? ఖచ్చితంగా బాబాతో నిరంతరం కాంటాక్ట్ పెట్టుకోవడమే. నిరంతరం బాబా నామం చేసుకునే వాళ్ళకి సంస్కారాల ఒత్తిడి వలసనవుతుంది. ఇది 100కి 110 సత్యం. అంటే బాబాతో సంబంధం పెట్టుకోవడం అంటే నామస్మరణ చేయడం. నామస్మరణ చేయడం అంటే ఏమిటి? మరొక ధ్యానం లేకుండా చేయడం, మరొక ధ్యాస లేకుండా చేయడం. ఆ ఒక్క చర్య సంస్కార నిర్మూలనకి మహా ఔషధం అయిపోతుంది. అందులో మనము ఏమాత్రం కూడా అనుమానం పడవలసిన అవసరం ఉండదు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుచేత మనం ఈరోజు ఈ పేర చదువుకున్నాం. భ్రాంతిమయ ఆలోచనకు మూల కారణం సంస్కారాలు అన్న విషయాన్ని బాబా మనకి ఈరోజు తెలియజేశాడు. మనం చాలా అదృష్టవంతులు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దానికి ఈ సహజీవనం బ్రహ్మాండమైనటువంటి రిలీఫ్ అది పొందుతున్నాం. ప్రతిరోజు కూడా మనం అంతకన్నా అదృష్టం ప్రపంచంలో ఇంకేది ఉండదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రభువు యొక్క అమృతతుల్యమైనటువంటి చరిత్రలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ చరిత్ర ఎవరి చరిత్ర? జగత్తుని ఏలుతున్నటువంటి ప్రస్తుత జగదీశుల చరిత్ర. జగత్తుని ఏలుతున్న ప్రస్తుత జగదీశుని చరిత్ర. మనం ఈ చరిత్ర మెహర్ బాబా చరిత్రం 7వ భాగంలో 760 పేజీలో ఆపుకున్నాం. ఆ ఆపినటువంటి పేర రిపీట్ చేసి ముందుకు వెళదాం. మనం ఈ పేరాల్లో కుక్కలు, వ్యారియర్ కుక్క
దాన్ని ప్రస్తావన చేసుకొని కుక్కల వల్ల మానవులకి ఏ రకమైనటువంటి ఉపకారం జరుగుతుందో కూడా మనం చదువుకున్నాం. ఆ పేరాలో చనిపోయిన జంతు కళేబరాలను 2760వ పేజీ, చనిపోయిన జంతు కళేబరాలను సద్గురువులు స్పృశిస్తే అది తదుపరి జన్మలో మానవులుగా పుడతాయి. నెక్స్ట్ జన్మలో ఆ కళేబరాలు కనుక చేసే సద్గురువులు, గురువుల సాన్నిధ్యంలో ఉన్న జంతువులు తరువాత జన్మలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగులుగా జన్మిస్తాయి. అంటే ఇప్పుడు బాబా పెట్టిన జంతువులన్నీ కూడా చనిపోతే అవన్నీ యోగులు అవుతాయి. కానీ వారియర్కి ఇక జన్మే లేదు అన్న దగ్గర మనం ఆపుకున్నాం. వారియర్కి మాత్రం జన్మ లేదు, బికాస్ ఈ వెరీ గ్రేట్. అంచేత బాబా అంటున్నారు, ఒకవేళ 3 రోజుల లోపల కానీ చనిపోతే విషయం మరోలా ఉండేది. నేను క్రిందసారి గడ్డిపోయి ఉండగా నా చెంతకు వారియర్ రావడం నాకు గుర్తుంది. అప్పుడు నేను దాన్ని నిమిరాను. నాకు తెలుసా చనిపోతుందని. నా పనిలో అది ఎలాంటి పాత్ర నిర్వహించిందో మీకెవరికి అర్థం కాదు. నా పనిలో భాగం పంచుకొని ఇప్పుడు విముక్తి పొందింది. ఒక ఒక జంతువు కదా అది, అది జంతువే. కానీ సనాతన గ్రంథాల్లో దాన్ని దత్తాత్రేయుడుగా అభివర్ణించారు కుక్కని. దత్తాత్రేయుడే అంటే దత్తాత్రేయుడు చుట్టూ కుక్కలుండేవి. దత్తాత్రేయుడు సామాన్యుడు కాడు, బ్రహ్మలాగా 3 ముఖాలు 4 ముఖాలు ఉన్నవాడు. అటువంటి వాడు ఈ కుక్కల్ని వేరదీసి తన చుట్టూ పెట్టుకునేవాడు. ఎందుకని? కుక్కలకి ఒకే ఒక్క బ్రహ్మాండమైన సుగుణం ఉంది. అదేమిటి ఆ సుగుణం? అది ఏవైతే ఉండకూడనివి మన చుట్టూ ఉంటాయో వాటిని లేకుండా చేస్తాయి. అంటే పీడలు, విశాచాలు. అంచేత అలాగే బాబా అంటున్నారు, చంకి కూడా అంత అదృష్టం లేదు. 1941 జూలైకి ముందే అది చనిపోతుంది. వారియర్ పక్కనే దాన్ని ఖననం చేయాలి. కానీ చం తిరిగి యోగిగా జన్మిస్తుంది. కిప్సీ కూడా వచ్చే జన్మలో యోగిగా పుడుతుంది. మీకు ఎంతకన్నా ఎక్కువగా ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కాబట్టి మరీ లోతైన విషయాల్లోకి వెళ్ళను. కానీ నా పని ఎలా అవుతుందో మీకు ఎంతో కొత్త అవగాహన కలుగు చేస్తాను. బాబా చేసే పని మీద మన అవగాహన ఒక విధంగా ఏమిటంటే, మనం చేసే పని మీద మన కడుపును పుట్టినటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి ఎంత అవగాహన ఉంటుందో మనకి బాబా యొక్క పని మీద అంతే అవగాహన ఉంటుంది. ఏకాంతంలో నాకు సాహచర్యం అందించిన వారియర్ చనిపోయింది. నాకు సంతోషంగా ఉంది. ముందుగా కాకుండా సరైన సమయంలో చనిపోయింది. ముందు చనిపోతే నేను కూడా ఆపలేకపోయేవాడిని. ఆ పని అటువంటిది. నేను ఒకవేళ ఆ మరణాన్ని ఆపినట్లయితే మొత్తం వ్యవహారం అంతా గందరగోళం అయి ఉండేది. వారియర్ నిజమైన యోధుడు. నా పనిలో యథార్థమైన పాత్రను పోషించింది. అంటే ఒక్క అండానికి నాకు కొంచెం బాధ వేస్తుంది. అయితే మరి దాన్ని ఏమనాలి? మరొక పదం గ్రామసింహం. గ్రామసింహం అన్నం కొంచెం పర్వాలేదు, కుక్క అనకుండా. సో ఈ గ్రామసింహం అనేటువంటి వారియర్ అన్నది నిజమైన యోధుట. ఆయన పనిలో అది భాగం తెచ్చుకుందట. బాబా అంటున్నారు, భగవంతుడు ఎలా పనిచేస్తాడో చూడండి. ప్రేతలోకం నుండి ఒక ఆత్మను తీసుకొని రూపాన్ని ఇచ్చి దాంతో తన పని జరిపించి పూర్తయ్యాక మళ్ళీ వెనక్కి పిలిపించుకుంటాడు. రాముడికి హనుమంతుడు ఎలాగో బాబాకు వారియర్ అలాంటిది. ఎంత చక్కటి విషయాలు చెప్తున్నారో బాబా చూడండి. ఏ అవతారుడు చెప్పాడండి ఈ విషయాలు? అలాగని లేవు అన్నం. ఇటువంటి విషయాలు పొందుపరిచిన గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ప్రత్యేకించి
అవి మనకి విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాయి. అవి వాటిలో ఉన్నాయి కొన్ని విషయాలు కుక్కలకు సంబంధించి, అంటే గ్రామ సింహాలకు సంబంధించి. ఎలిజబెత్, నీవు భగవదైక్యతను పొందలేదు కాబట్టి వ్యారియర్ మరణం నీకు విషాదం కలిగించడం సహజం. కానీ నేను నీకు వివరించిన విషయం అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. మెహరాబాద్ వదిలిపెట్టి వేరే చోట ఏకాంతవాసం చేసేందుకు బాబా 1940 సెప్టెంబర్ నెల చివరిలో వ్యూహ రచన ప్రారంభించారు. ఉండేందుకు సరైన ప్రదేశాన్ని వెతికే పని మీద అక్టోబర్ నెల ప్రారంభంలో కాకాను, చాందీని సిలోను పంపించారు. బాబాకు, స్త్రీలకు నివాసయోగ్యమైన ప్రదేశాన్ని చూడడంలో విష్ణుజీ రతన్ షా అనే ఒక సంపన్న ప్యారిసీ వ్యాపారి కాకా మరియు చాందీలకు సహాయం అందించాడు. బాబా గురించి రతన్ షాకి ఇది వరకే తెలుసు. సముద్ర తీరంలో ఉన్న ఏదైనా బంగ్లాలో ఉండదోచుకున్నట్టు బాబా వాళ్లకు ప్రత్యేకంగా సూచించారు. అలాంటి బంగ్లా దొరకనందున కొలంబో నగరానికి బయట 25 మైళ్ళ దూరంలో వేయన్ గోడ అనే చోట ఉన్న తన సొంత బంగ్లాను బాబా వాడుకునేందుకు రతన్ షా అప్పగించాడు. రాంజీ కాకా ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా తెలియపరచగా బాబా దానికి సమ్మతించారు. నవంబర్ 1వ తారీఖున బయలుదేరే ముందు బాబా నిర్ణయించి జరపబోయే ప్రయాణాన్ని గురించి స్త్రీలతో చర్చించారు. అక్టోబర్ 7న బాబా ఉపవాసం ఉన్నారు. ఆ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు అస్వస్థతతో చాలా బాధపడ్డారు. అదో నరకం. నా ప్రస్తుత జీవితంలో అండర్లైన్ చేసుకోండి, చదువుతుంది. నా ప్రస్తుత జీవితంలో ఘోరమైన బాధను నేను అనుభవించింది ఈ 4:30 గంటల్లోనే అని బాబా చెప్పారు. రాత్రి 7 నుంచి అక్టోబర్ 7 రాత్రి 7 నుంచి 11:30 వరకు. అయితే ఈ బాధ గురించి బాబా మరికేమీ వివరాలు చెప్పలేదు. తన ఉపవాసాన్ని ఆనాటి అర్ధరాత్రికి విరమించాల్సి ఉండగా రాత్రి 11:30 గంటలకే బాబా నిద్రపోయి తెల్లవారి 3:30కి లేచారు. అప్పుడు పాలు తీసుకున్నారు. జర్మనీ సేనలు రుమేనియాలోనికి అదే రోజు అనగా అక్టోబర్ 7న ప్రవేశించిన విషయాన్ని అదే రోజున మండల వాళ్ళు వార్తల్లో విన్నారు. యుద్ధం పైన బాబా ఒక వ్యాసాన్ని తయారు చేయించారు. అక్టోబర్ 11న స్త్రీలున్న చోటికి బాబా వచ్చి ఆ వ్యాసం వారి ముందు గట్టిగా చదివించారు. వ్యాసం అద్భుతంగా ఉంది, కానీ సైన్స్ను అంటే శాస్త్రం గురించి అందులో ప్రస్తావించకుండా ఉండాల్సిందని స్త్రీలలో ఒక ఆమె వ్యాఖ్యానించింది. బాబా ఎలా వివరించారు? ప్రస్తుత యుద్ధంలో బృహత్తరమైన పాత్ర పోషిస్తున్న సైన్స్ అంటే శాస్త్రం గురించి తప్పక ప్రస్తావించవలసిందే. శాస్త్రీయ విజ్ఞానాన్ని మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. క్లోరోఫార్మ్ అనే మత్తు మందును శస్త్రచికిత్సలో ఉపయోగించిన రోగికి నయం చేయొచ్చు. అంతేగాక జనాన్ని దోచుకునేందుకు బందిపోటు దొంగలు తమకు చిక్కిన వారిపైన కూడా ఈ క్లోరోఫార్మ్ ప్రయోగించడం జరుగుతుంది. యుద్ధాల్లో శాస్త్ర విజ్ఞానాన్ని వినాశనానికి వాడుకుంటారు. కానీ వినాశం, డిస్ట్రక్షన్ అంటే చివరికి అర్థమయ్యేది పునరుజ్జీవనం, రెన్యూవల్, పురోగమనం, రీఇంప్రూవ్మెంట్ కదా. బ్లాక్ ప్లేగ్ సందర్భంలో లండన్ తగలబెట్టినప్పుడు ఏం జరిగింది? తరువాత పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడుది మునుపటి కన్నా ఎంతో బాగుంది. అందుచేత ప్రపంచం ధ్వంసం అయితే సరికొత్త ప్రపంచం వచ్చి చేరుతుంది. యావత్ విశ్వంలో వినాశం, కల్లోలం సంభవిస్తాయి. తరువాత 800 ఏళ్ల వరకు మళ్ళీ యుద్ధమే రాదు. అందుచేత అంతటి సుదీర్ఘ సంతోష సమయం కోసం ప్రస్తుతం అనుభవించే ఈ దుర్భర వేదన సమంజసం కాదా? ఈ యుద్ధంలో చనిపోయిన వారు రాబోయే నూతన ప్రపంచాన్ని, శాంతిని అనుభవించేందుకు తిరిగి జన్మిస్తారు. ప్రస్తుతం వారు అధికారం, సంపదలు కావాలని ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఒకే ఒక్క మార్గం. ప్రజలకు అన్నింటిపైన విసుగు పుట్టాలి. కోరికలంటే వాంతి రావాలి. ద్వేషం అంటే దేశం అన్నా యుద్ధం అన్నా అసహ్యం కలగాలి. 3 మాటలు బాబా చెప్పారు చూడండి. ఇదంతా ఎలా అంతమవుతుంది అని ప్రశ్నించి ఒకే మార్గం. ప్రజలకు అన్నింటిపైన విసుగు పుట్టాలి,
కోరికలంటే వాంతి రావాలి, ద్వేషం అన్నా యుద్ధం అన్నా అసహ్యం కలగాలి. 2762 పేజీ. పాలంటే నీకు ఇష్టం అనుకో, పాలు తాగి చివరికి పాలంటే రోత పుట్టంత విపరీతంగా పాలు తాగావనుకో, అప్పుడు ఏం చేస్తావు? పాలు తాగడం మానేస్తావు. అలాగే ద్వేషం, దురాశ, కోపం ఇలాంటివన్నీ మనిషికి రోత పుట్టించేంత స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు మనిషికి ప్రత్యామ్నాయం ఏముంటుంది? దేశం మాని ప్రేమించడం, పోరాటం మాని ఇవ్వడం, పోరాటం వీడి శాంతిని పొందడం. భవిష్యత్తులో రానున్న ప్రపంచం మహా అద్భుతంగా ఉంటుంది. ఇవి జరగబోతున్నాయి. కానీ మనం ఉండం. మన తర్వాత వాళ్ళు ఎవరో ఉంటారు. ఈ రూపంలో కాక ఇంకో రూపంలో ఉంటాం. కానీ ఇదంతా శూన్యమే కదా అని శ్రేణులో ఎవరో అన్నారు. కానీ ఇదంతా శూన్యమే కదా అని అన్నారు. అంటే బాబా అంటున్నారు, కానీ అవునన్నట్టు బాబా తల ఊపి ఇలా వివరించాడు. సరే, కానీ ఇది చాలా ఉన్నతమైన అవగాహన. ఈ వర్తమానం కూడా శూన్యమే. అందుచేత శూన్యం యొక్క భవిష్యత్తు శూన్యం కాక మరేమిటి? ఇదంతా శూన్యమే. భగవంతుడు తప్ప మరి దేనికి అస్తిత్వం లేదు. మనం నేను చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఒకనాటికి నా సన్నిహిత శిష్యులు దీన్ని గ్రహిస్తారు. ప్రస్తుతానికి మీరు చేయగలిగే గొప్ప పని అవును దేనికి ఉనికి లేదు, అంతా శూన్యం అని ఆలోచించడమే. కానీ దీన్ని గ్రహించినప్పుడే మీరు అనుభవించగలరు. మెహరాబాద్లో ఏకాంతవాసం చేస్తున్న సమయంలో రోజు దానం చేయమని స్త్రీలకు ఒక చిన్న ప్రార్థనా గీతాన్ని ఇచ్చారు. దాంతోపాటు 4 పంక్తులున్న మరొక పాటను కూడా ఇచ్చారు. నీవు నిరాకారుడవు, పర్వదిగా అహూర మజ్దా అల్లాహు, నీవు ఇనుదాన్, నీవు భగవంతుడవు, అహూర మజ్దా అల్లాహు, నీవు పరమాత్మవు, పరబ్రహ్మవు, నీవు సర్వశక్తిమంతుడైన భగవంతుడవు, ఈశ్వరుడవు, నీవు పరమేశ్వరుడవు, ఈజద్ అహూర మజ్దా అల్లాహు. అక్టోబర్ 11 వివరణ ఇస్తూ ఇలా చెప్పారు. ఈజద్ అంటే మొట్టమొదటి వాడు, అనగా సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు. భగవంతుడికి లక్షల కొలది పేర్లున్నాయి. కానీ శబ్దం ద్వారా ప్రభావాన్ని చూపించే పేర్లు చాలా తక్కువ. మంచిదైనా చెడ్డదైనా చేసే ప్రతి శబ్దం, ఆలోచించే ప్రతి ఆలోచన నీలో అలా నిలిచి ఉంటుంది. కానీ అదే శబ్దం నీలో భావంగా మారితే అది శక్తిని కూడగట్టుకొని ఇతరులకు సాయపడుతుంది లేదా గాయపరుస్తుంది. ఇక్కడ 4 పంక్తులున్న వేరొక పాట ప్రార్థనా గీతం ఇస్తూ 4 పంక్తులున్న వేరొక పాట. అదేమిటది? నీవు నిరాకారుడవు, పర్వర్దిగార్, అహూర మజ్దా అల్లాహు, నీవు యజదాన్, నీవు భగవంతుడవు, అహూర మజ్దా అల్లాహు, నీవు పరమాత్మవు, పరబ్రహ్మవు, నీవు సర్వశక్తిమంతుడైన భగవంతుడవు, ఈశ్వరుడవు, నీవు పరమేశ్వరుడవు, ఈజద్ అహూర మజ్దా అల్లాహు. తుపాకులు, బాంబులు, విమానాలు మొదలైన వాటి నుండి వెలువడే ఈ ధ్వని భవిష్యత్తులో ఆధ్యాత్మిక జీవన ప్రపంచం కోసం వినియోగించబడుతుంది. అవును, ఆ ధ్వని మొత్తం నిలిచి ఉంటుంది, నశించదు. అది ఎక్కడికి వెళ్ళగలదు. ఆవిరిగా మారి మేఘాల్లా రూపుదాల్చి వర్షరూపంలో తిరిగి కిందకు వచ్చే నీటి లాంటిదే. ఆ ధ్వని కూడా నామాలతో కూర్చుని గీతాన్ని నిబద్ధంగా తాళయుక్తంగా ఖర్చు ముట్టుపగెట్టు వీరంతా దానం చెయ్యాలి. తుపాకులు, బాంబులు, విమానాలు మొదలైన వాటి నుండి వెలువడే ఈ ధ్వని భవిష్యత్తులో ఆధ్యాత్మిక జీవన ప్రపంచం కోసం వినియోగించబడుతుంది. అవును, ఆ ధ్వని మొత్తం నిలిచి ఉంటుంది, నశించదు. అది ఎక్కడికి వెళ్ళగలదు? ఆవిరిగా మారి మేఘాల రూపు దాల్చి వర్షరూపంలో తిరిగి కిందకు వచ్చే నీటి లాంటిది. ఆ ధ్వని కూడా భగవన్నామాలతో కూర్చున్న గీతాన్ని లయబద్ధంగా తాళయుక్తంగా ఫలితో ఉట్టుపడేటట్లు మీరంతా గానం చేయాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. భగవన్నామాలతో కూర్చున్న గీతాన్ని లయబద్ధంగా తాళయుక్తంగా ఫలితం ఉట్టుపడేటట్లు మీరంతా గానం చెయ్యాలి.
ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఎలా పాడమన్నారో బాబా, భగవన్ నామాలతో కూర్చునే గీతం, భగవన్ నామాలే ఉంటాయి అందులోని. ఇప్పుడు బాబా ఏం చేశారు మనకి, నీవు నిరాకారుడవు, పర్వదిగార్, అహూర్ మజదా, అల్లాహు, నీవు యజదాన్, నీవు భగవంతుడవు, అహూర్ మజదా, అల్లాహు, నీవు పరమాత్మవు, పరబ్రహ్మవు, నీవు పరమేశ్వరుడవు, ఈజద్, అహూర్ మజదా, అల్లాహు. ఇవి ఒక 5 వాక్యాలు. ఏమన్నారు, భగవన్నామాలతో కూర్చున్న గీతాన్ని, ఇవన్నీ భగవన్నామాలే. మరి ఆ నామాలతో కూర్చున్న గీతం ఇది. దీన్ని ఎలా పాడమన్నా, మొదట లయబద్ధంగా, అంటే ఒక తాళం ఉండాలి. అంటే పాడాలి, భగవంతుడికి సంబంధించి మనం పాడుకోవాలి, నేను పాడాలి అని ఎవరికైతే తహత ఉంటుందో వాళ్ళు ఎలా పాడాలి, లయబద్ధంగా పాడాలి. లయబద్ధంగా పాడాలంటే లయ మీద జ్ఞానం ఉండాలి. అదే మరి సంగీతం నేర్చుకోవాలి, లయ మీద జ్ఞానం ఉంటుంది. మాకేసి ఉంటుందండి, మాకు ఎలా ఉంటుందండి అనొచ్చు. ఆల్ రైట్. నువ్వు అంటే మీ స్త్రీలు ముఖ్యంగా పంట వండుతారు, కూరగాయలు కోస్తారు, ఎప్పుడూ ఒకేలా కోస్తారు, రకరకాలుగా కొయ్యరు. ఒకప్పుడు నిలువు ముక్కలు, ఆ తర్వాత అడ్డ ముక్కలు, ఆ తర్వాత క్రాస్ ముక్కలు, ఇలా కొయ్యరు. కరెక్ట్గా ఒకే విధంగా కోస్తారు. అలాగే బట్టలు ఉతుకుతారు, ఆ ఉతికినప్పుడు శబ్దం కొడతారు, బట్టలు కొడతారు. లవకుశ సినిమాలో ఒక గీతం మనకు జ్ఞాపకం చేస్తాను. ఎయ్యర దెబ్బ గరువెయ్యర దెబ్బ, ఎయ్యర దెబ్బ గరువెయ్యర దెబ్బ అన్నది ఒక పాట. అది యాక్చువల్గా ఈ మడివేళ్ళ కోసం రాసిందే, కానీ అదంత బాగా నిల్చొన్నారు చూడండి. ఎయ్యర దెబ్బ గరువెయ్యర దెబ్బ, ఎయ్యర దెబ్బ గరువెయ్యర దెబ్బ అని. అంటే ఇది మనకి ఈ లయ ప్రకారం అంటే ఏమైంది, ఒక టైమింగ్తో వస్తుంది. టైమింగ్, లయ అంటే టైం, ఆ టైమింగ్తో వస్తుంది. నీవు నిరాకారుడవు, పర్వదిగా, అహూర్ మజదా, అల్లాహు. అంటే ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్పడం కోసమని బాబా ప్రయత్నించి నాచా చేయిస్తున్నారు. భగవన్నామాలతో ఉన్నటువంటి పదజాలానికి క్లాసికల్ ట్యూన్ పెట్టుకోవాలి. చాగయ్యలాగా, రామదాసులాగా, అన్నమయ్యలాగా క్లాసికల్ ట్యూన్స్ పెట్టుకోవాలి. ఈ క్లాసికల్ ట్యూన్స్ ఎలా ఉంటాయి, మనకి కొంచెం కష్టం అనిపించినా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక మంచి రాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి మా రాగాలు మాకు తెలియదు కదండి, మాకేం రాగాల గురించి తెలుసు అంటే ఒక మంచి పాటను, సినిమా పాటను తీసుకోండి, ఒక క్లాసికల్ సాంగ్ అని. ఒక క్లాసికల్ సాంగ్, సినిమాలో బోల్డ్ క్లాసికల్ సాంగ్స్ ఉన్నా మనం ఒక క్లాసికల్ సాంగ్ తీసుకోండి. ఉదాహరణకి శంకరా నాద శరీరా పరా వేద విహార కరా జీవేశ్వర, అక్కడ తాళం స్టార్ట్ అవుతుంది. శంకరా నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర, అది లయ. ఆ పాటకి, ఆ సినిమా పాటకి మీకు బహుశా అర్థం వినబడుతుంది అనుకుంటాను. శంకరా నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర. ఏకతాళం అంటారు దీన్ని.
ఈ ఏకతాళం క్లాసికల్కి ఉపయోగించవచ్చు, మామూలు సినిమా పాటలకి మనం ఉపయోగించవచ్చు, క్లాసికల్ కాని వాటికి కూడా. అయితే ఆ ఉపయోగించటం అనేది ఎలాగ ఉపయోగించబడాలి? కొంచెం ఉన్నతంగా ఉపయోగించబడాలి. బాబా ఎలాగైతే ఏ కోరికతో అయితే మన ముందు వెళ్ళగెక్కి మీరు ఇలా పాట పాడాలి అన్నారు కాబట్టి అలాగే మనం పాడడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగన్నారు బాబా? భగవన్ నామాలతో కూర్చున్న గీతాన్ని లయబద్ధంగా తాళయుక్తంగా ఫలితం ఉట్టిపడేటట్టుగా 3 మాటలు లయబద్ధంగా. లయ మీకు ఇప్పుడు బాబా చెప్పారు. 1 శంకరా నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర. ఇప్పుడు ఈ లయని మనం బాబా ఇచ్చినటువంటి ఈ పదాలకి అనుగుణంగా ఉపయోగించి పాడుకోవచ్చు. నీవు నిరాకారుడవు పరువరదిగారు, నీవు నిరాకారుడవు పరువరదిగారు, అహుర మజదా అల్లాహు, అహుర మజదా అల్లాహు. నీవు యజదాన్, నీవు భగవంతుడవు, అహుర మజదా అల్లాహు, అహుర మజదా అల్లాహు. ఏదో సినిమా పాట యొక్క లైన్ తీసుకొని ఆ లైన్ మనం కంటిన్యూ చేస్తూ దాంతో ఈ పాట ఇదే ప్రాక్టీస్, ఇంకేమి కాదు. పెద్ద సాధన అన్నది ఒక సామాన్య సాధన. ఇది ఒక లైన్ తీసుకొని ఆ లైన్ ఏదో సినిమా పాట తీసుకోండి, నచ్చింది. లేదు ఇది కాదు, ఇంకో పాట తీసుకోండి, ఇంకో పాట తీసుకోండి. కాకపోతే క్లాసికల్ అయి ఉండాలి. ఎందుకంటే బాబా ఏమన్నారు? భగవన్నామాలతో కూర్చున్న జీవితాన్ని లయబద్ధంగా తాళయుక్తంగా ఫలితం ఉట్టిపడేటట్లు. ఫలితం ఏ పాటలు ఉట్టిపడతాయి? క్లాసికల్ సాంగ్స్ లోనే ఉట్టిపడతాయి, నాన్ క్లాసికల్లో రావు. దివ్యాధికారాన సర్వాన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. అదే తాళం సరిపోతుంది. అంటే ఒక తాళం మనకు వస్తే ఆ ఒక్క తాళం మీద ఎన్నో పాటలు కానీ ప్రాక్టీస్ చేస్తే లయ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అసలు దానికి ప్రయత్నమే చేయకపోతే, దాని మీద ఆలోచన లేకపోతే, ఇక లయ కరెక్ట్గా బద్ధంగా ఉండాలి. తాళయుక్తంగా అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళు 8 అక్షరాలు, 6 అక్షరాలు, 4 అక్షరాలు, 2 అక్షరాలు ఇలాగా తాళాన్ని ఉపయోగిస్తారు. ఆ తాళంతో వేయడం. నెక్స్ట్ ఫలితం ఉట్టిపడేటట్లు. నీవు నిరాకారుడవు, నీవు నిరాకారుడవు, నిరాకారుడవు, నీవు నిరాకారుడవు. అలాగా ఫలితం ఉట్టిపడేటట్టు ఆయనకి అలా పాడితే ఇష్టం గనక ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు. మీ దగ్గరే కానీ నేను ఉండే పరిస్థితి బాబా కల్పిస్తే మీరు రోజుకొక పాట నేర్చేసుకుంటారు. రోజుకొకటి ఖచ్చితంగా తాళయుక్తంగా లయయుక్తంగా ఫలితం ఉట్టిపడేటట్టు. అందులో పెద్ద విచిత్రమేం కాదు. కాబట్టి బాబా చెప్పినటువంటి విషయాన్ని మనం
గుర్తులో పెట్టుకొని భగవన్నామాలతో కూడుకున్న పాటనే కాదు, భగవంతుని యొక్క సాహిత్యంతో ఉన్నది కూడా అలాగే పాడాలి. అందుచేత ఇది చాలా ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే అన్నమయ్యలు త్యాగలేవరు. కానీ ఈ అవతార పురుషుడిని సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. అది భగవన్నామాన్ని తాళయుక్తంగా అవయుక్తంగా గానం చేసినప్పుడు బ్రహ్మీభూతులను అంటే మజూములకు ఉన్నత చైతన్యం నుండి మామూలు స్థితికి తేగల ప్రభావం ఆ గానానికి ఉంటుంది. ఎంత ఎంత అద్భుతమైనటువంటి పరిచయమో చూడండి. భగవన్నామాన్ని తాళయుక్తంగా భావయుక్తంగా గానం చేసినప్పుడు బ్రహ్మీ మజూబులను ఉన్నత చైతన్యం నుండి మామూలు స్థితికి తేగల ప్రభావం ఆ గానానికి ఉంటుంది. 2764 పేజీ నివేదన చదువుతున్నాను నేను. ఈయనకి సంగీతం అంటే ఇష్టమండి, ఈయన పాటలు రాదు కదా అందుకే ఇలా చెప్తున్నాడు నేను అనుకోక్కర్లేదు. బాబా చెప్తున్న మాటలు. అంతేకాదు ఇప్పుడు నమో మెహర్ బాబా పాట ఉంది. ఆ పాటని ఆ రాసినటువంటి రచయిత కళ్యాణి రాగంలో పాడుతున్నాడు. అదే రాగాన్ని మేము ఇంకొక రాగంలో ప్రాక్టీస్ చేశాం మా బృందం అంతా కూడా. అది మీకు స్టేజ్ మీద కూడా చాలాసార్లు వినిపించడం జరిగింది. అంటే ఋషత్వం వస్తుంది. ఋషత్వము ఆ కృషి లేకపోతే ఋషత్వం రాదు. ఇక్కడ ఏంటి అందరూ మనమే కదా, మనమే పాడుకుంటా కదా, మనకు ఎవడ ఆక్షేపిస్తాడు అని అందరూ ఒకేలాగా పాడడం ప్రారంభిస్తే బాబా ఎవరో ఒకసారి ఒక సబ్జెక్ట్ చెప్తానన్నప్పుడు వాడు పాడతానంటే సరే నేను మంచి సబ్జెక్ట్ చెప్తా అన్నప్పుడు నువ్వు పాడతానన్నా పాడంటే అది అసలు పాడిన తర్వాత ఆయన పాడిన తర్వాత ఆయన చికాకు పడిపోయి నువ్వు నా కాలాన్ని వృధా చేయించావు అని కోప్పడ్డాడు. అదేమిటి డబ్బాలో రాళ్ళు వేస్తే వచ్చిన శబ్దం లాగా ఉంది నీ గొంతుకన్నాడు ఆయన. బాబా సంతోషిస్తారు అనుకోకండి మన ఇష్టం పాడితే. ఆయనకు కూడా ఆయన మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆయన కూడా ఆ రాగానికి పరవశించే పరిస్థితి మనం తేవాలి కదా, తేవాలి. దానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళంలో పాడుతున్న వాడు సగం మంది నా దగ్గర రోజు కూర్చొని ఈ పనిముట్టు దగ్గర నేర్చుకున్న వాళ్ళే. అలాగే ఈ శ్రీకాకుళం ఏరియాలో ఎంతమంది అయితే చక్కగా పాడుతున్నారో వాళ్ళంతా నేర్చుకున్న వాళ్ళే. ఆ తర్వాత ఏమైంది, మరి నేర్చుకోవడానికి వాళ్ళకి ఓపిక లేకపోయింది. ఎవరికి వాళ్ళే నేనే గాయకుడిని నేనే గాయకురాలని అనేటటువంటి పరిస్థితి నేర్చుకోవడం మానేశారు. ఆ నేర్చుకుని కూడా మర్చిపోయారు. సాధనతో పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరేమ. నిరంతర సాధన, సంగీతం నిరంతరం సాధన చేయాల. అంతేగాని ఎవరో వింటారు ఆ విన్న వాళ్ళు మనకేమైనా అంటారా అని అలాగ ఆలోచించకూడదు. భగవంతుడు వింటాడు, ఆయనకి నచ్చాలి, ఆయన మెచ్చాలి అని ఆలోచించాలా. అప్పుడే పాడినవాడికి ఒడు ఎగిరి పెట్టుకొని సాధన చేసి పాడతాడు. మనమేంటి మన ఇష్టం, ఎవరు మనకు అచ్చం అందరినీ పోగొస్తారు పాడుతున్న వాళ్ళు. 20 మంది పాడితే 20 మందికి అబ్బా చాలా గొప్పగా పాడారండి, అందులో శృతి లేకపోయినా లై లేకపోయినా తాళం లేకపోయినా సాధ్యత లేకపోయినా చెప్పేస్తాం పొగుడతాం. అసలు పెద్ద పెద్ద ఈ టీవీ ప్రోగ్రామ్స్ లో నిష్ణాతులైనటువంటి జడ్జీలను పెట్టి, ఉదాహరణకు పాడుతా తీసుకోండి, అందులో నిష్ణాతులమైన జడ్జీలు ఉండేవారు. అప్పుడు పూర్వం బాలసుబ్రహ్మణ్యం నడిపే వేదికది. ఇప్పుడు మామూలు వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళకి కొంచెం స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళే. మరి అలాగా మామూలు సినిమా పాటలకి అంత జాగ్రత్తగా పాడుతున్నప్పుడు భగవంతుడు పాడే పాటలు జాగ్రత్తగా పాడొద్దా, జాగ్రత్తగా రాయొద్దా? రాయడం కూడా ఇష్టం వచ్చినట్టు రాసిస్తాడు. ఇట్స్ నాట్ రైట్. కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతాడు అని ఒక సినిమాకి అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని అన్నాడు. ఎలా అన్నాడు? ఆయన కృషి చేశాడు కనుక. కృషి చేస్తే అసాధ్యం ఈ ప్రపంచంలో ఏది లేదు. కృషి చెయ్యం మనం. మనకు కాదున్నాడు ఎవడు, ఎలా పాడినా వినేస్తారు, ఎలా అయినా వినేస్తారు. మనం పోటీలకు ఎత్తాం అనుకుంటారు. కాదు, నువ్వు భగవంతుడికి వినిపిస్తున్నావు అనుకో, నీ ముందు బాబా కూర్చుంటాడు.
నువ్వు ఆయన సంతోషపెట్టవలసిన బాధ్యత నీకుంది. అంచేత బాబా ఏమన్నారు, భగవన్ నామాన్ని తాళయుక్తంగా భావయుక్తంగా గానం చేసినప్పుడు బ్రహ్మీభూతులను ఉన్నత చైతన్యం నుండి మామూలు స్థితికి తేగల ప్రభావం ఆ గానానికి ఉంటుంది. బొంబాయిలో అబ్దుల్ బాబా మజూబ్గా అందరికీ తెలుసు. అతను ఎప్పుడూ స్పృహ లేకుండా ఉంటాడు, ఏమీ తినక తాగక అచేతనంగా పడి ఉంటాడు. కానీ ఒక గాయకుడు ప్రతిరోజు గుమ్మం వద్దకు వచ్చి అల్లాహు అల్లాహు అని లయబద్ధంగా పాడతాడు. అర్ధగంటలో అబ్దుల్ బాబా మామూలు చైతన్యంలోకి వచ్చి అందరి వైపు చూడడం మొదలు పెడతాడు, మాట్లాడతాడు, ఆహారం కూడా తింటాడు. అంతా అయ్యాక మళ్ళీ తన మొదటి స్థితిలోకి లీనమైపోతాడు. నువ్వు హాయిగా పాడితే, తాళబద్ధంగా లయబద్ధంగా రాగయుక్తంగా శాస్త్రీయంగా పాడితే నీ గుమ్మం దగ్గరికి బెహర్బాబు వచ్చి నిల్చుంటాడు. మనకు అక్కర్లేదు, మనం చాలా గుమ్మాలతో ఏర్పాడుతున్నాం. బాబా మనకు బదులకు వచ్చేది రాకపోతే. అందుచేత ఇది విమర్శ కాదు. ఒక నిజమైనటువంటి ఆచార్యుడు కానీ గురువు కానీ చెప్పవలసింది నిక్కచ్చిగా చెప్తాడు. అదే ఆచార్యులకి ఆచార్యుడు అయినా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మరి నేను ఇంకొకలా ఈ పనిముట్టు ఇంకోలా చెప్తే బాగుంటుందా? అదే రేంజ్లో మీరు చెప్పాలి, చెప్తేనే అర్థమవుతుంది. అందరూ సంగీతం తెలిసిన వాళ్ళు అంటారండి, మీలాగా కొంతమంది అంటారు నాకే సంగీతం తెలుస్తున్నాను, నా సంగీతం గురించి అవునామాలు రావు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకోవడం నీవే, కానీ చిన్నప్పుడు నేర్చుకుని నాకు ఇప్పుడు ఉంటుందా? ఉండదు కదా. అందుచేత భగవంతుడిని సంతోషపెట్టాలనే కోరిక కానీ 100% ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కృషి చేస్తారు, నేర్చుకుంటారు, ఆయన ఆనందింపజేస్తారు. అంతేకాదు ఇప్పుడు బాబా చెప్పినటువంటి మధుబ్ స్టేట్ లో ఉన్నటువంటి బ్రహ్మీభూతుల్ని మామూలు స్థితికి తెస్తారు. దానికి అబ్దుల్లాదే మనకి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు బాబా. మానవుడిగా పుట్టడం గొప్పతనం కాదు, మాధవుడికి దగ్గర చేసుకోవడం, ఆయన్ని రంజింపజేయడం చాలా గొప్ప విషయం. అది మనకు రావాలి. అది రావాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే నీ టైం నువ్వు ఖచ్చితంగా రోజుకి 2 గంటలు సాధన కోసం ఉపయోగించాలి. మరి దురదృష్టం ఏంటంటే ఈ పార్ట్స్లో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా వాళ్ళు మేము పండితులం అయిపోయిన విషయంలో మనం నేర్చుకోవడం మానేశారు. ఏ పార్ట్స్ నుంచైనా ఎవరైనా కానీ నేను ఇదిగోండి వస్తాం నేర్చుకుంటా ఉంటే ఖచ్చితంగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇది మామూలు మాట కాదు, హృదయ లోతుల్లోకి వచ్చిన మాట. గజల్స్ ఒక 70 ఉన్నాయి. అవి ఆనాడు హైదరాబాద్ ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు నా బృందంతో మెహర్శ్రీ బృందం అని చెప్పి ఆ బృందంతో పాడేవాడిని నేను. ఇప్పుడు బృందం అంతా కూడా చెదిరిపోయారు. వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పండితులు అనేటువంటి వాళ్ళని నిర్ధారించుకొని పాడుతూ అవి పాడడం మానేశారు. గజల్స్ పాడడానికి ఇట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్ ఇస్ డిఫరెంట్ ప్రజెంటేషన్. అంచేత దాన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తాం? ఇప్పుడు నా దగ్గర రాయబడిన పాటలు 200 పాటలు, ఈ సెల్ మొన్న 200 కొత్త పాటలు తయారు చేయించినవి. ఆ సెల్ బాగాలేనందువల్ల అవి పోయేవి, పూర్తిగా పోయేవి 200 పాటలు. అలాగే పోతాయి ఉన్నవి కూడా, ఎవరికి అందరు. ఇంచేత ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ కోసం ఆయన కూడా ఆ నేర్చుకునే అవకాశం ఇస్తాడు. ఇది ఈరోజు మన సబ్జెక్టు, స్పెషల్ సబ్జెక్టు. మీరందరూ కూడా ఈ 2763-64 పేజీల్లో ఉన్నటువంటిది. ఇంతకు ముందు 7 అండర్స్టాండింగ్స్, దాని తర్వాత ఇది హౌ టు సింగ్ బిఫోర్ గాడ్ ఆర్ బిఫోర్ ది అవతార్ అనేటువంటి సబ్జెక్టు. మనం మళ్ళీ రేపు కలుద్దాము. ఒక్కటి చెప్తాను వినండి, చదువుకున్న వాడు ఎవడు కూడా చదివిన విషయం ఎడల పూర్తిగా అవగాహన లేని ఎడల వాడు చదవనట్టే లెక్క. నేర్చుకున్న వాడు పూర్తిగా నేర్చుకున్నది ప్రజెంట్ చేయలేకపోతే వాడు నేర్చుకోనట్లే లెక్క. బాబా కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంచేత బాబా ఏమన్నారు, తాళయుక్తంగా భావయుక్తంగా గానం చేయాలి అని మళ్ళీ కూడా రిపీట్ చేశారు. ఆ పదాలని జ్ఞాపకం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.